ఫస్ట్ బండి ఆపు నువ్వు. బండి ఆపు. ఇక్కడనే అన్న ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ చెప్తాను. నాకు మూత్రం వస్తున్నది. చెప్పు చెప్పు చెప్పు. డబ్బులు ఏమైనా అయితే ఇచ్చేద్దాం. డబ్బులు తీసుకొని నేనేం చేస్తా? ఇక్కడ ముందల వరకు పోవాలి. ఓకే, ముందుకు పోవాలా? ఇక్కడే ఉంటారా మీరు? ఇక్కడనే ఉంటాం. ఓకే ఓకే ఓకే. ర్యాపిడో బుక్ చేసి అయిపోవు కదన్నా? అప్పటి నుంచి చూస్తున్నా నేను. ఎవరన్నా? మరి ఇక్కడనే వికారాబాద్. వికారాబాదా? ఓకే ఓకే. ఎక్కడ? గడ్డం ప్రసాద్ స్పీకరా? ఓకే ఓకే ఓకే. రైట్ అన్నా. ఏం పని చేస్తావు? ఇక్కడనే కంపెనీలో పని చేస్తాను. అచ్చా, ఏడికి వచ్చినావు? ఇక్కడ ఫుడ్ తిని ఇంకా ఇక్కడ ఫాస్ట్ ఫుడ్ తినికి వచ్చింది. ఇంటికి వెళ్తున్నా. అందుకే ఫోన్ లో నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. అచ్చా, అందుకే బుక్ చేయడానికి వస్తలేదు నాకు. ఆటోలు గిట్ట ఎక్కువ వెళ్ళాయి మా సైడ్. నైట్ అయిపోయింది కదా. మీరు ఎక్కడ వరకు వెళ్తుంటారా? సీట్ బెల్ట్ వేసుకున్నా, అది అరుస్తుంది. నేను కూడా ఇప్పుడు మన ఏమంటారు, కొల్లూరు తెలుసు కదా మీకు? అక్కడికి వెళ్తున్నాను. ఫ్యామిలీ అన్న, బ్యాచులర్సా? ఫ్యామిలీ. ఇదిగో తిను. ఏమున్నాయి? బటాసెస్ ఉన్నాయన్న దీంట్లో. అయితే ఏం లేదన్నా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్, ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి బాగా. ఓకే. అయితే ఏమన్నా ఉంటే చూడు. నేను యాక్చువల్లీ ఇక్కడ వైన్స్ అన్ని ఆపాను, బండి నార్మల్గా ఆపలేదు. వైన్స్ ఉందని ఆపాను. అయితే ఆయనకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయనకు ఒక కన్ను చాలా ప్రాబ్లం అయిపోయిందన్న. అదే వాళ్ళు కొంచెం బాగా క్యాష్ పార్టీయే. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ కజిన్స్ వాళ్ళ ఫాదర్ కొంచెం క్యాష్ పార్టీయే. అదే ఒక కన్ను అవసరం పడింది. ఇక్కడ వైన్స్ దగ్గర బాగా మనోళ్ళు కొంచెం వేసుకొని ఉంటారు కదా, అట్లని ఇక్కడ బండి ఆపుకున్నా. ఏమన్నా ఉంటే చూద్దామా మరి? ఏం కాదన్నా, ఏమంటే ఏమని కాదు, ఒక కన్ను అవసరం పడింది. డబ్బు ఎంతైనా పర్లేదు ఇచ్చేద్దాం అంటున్నాడు మనోడు. కన్ను ఏడు ఉంటుందన్నా? కన్ను మనకు ఉంటుందన్నా. ఏడు ఉంటుంది అంటే షాప్లో ఉంటుందా? అదే కదా నేను చెప్తున్నా. డబ్బులు ఉంటే కన్ను ఎక్కడ ఉంటుంది? అదే ఇప్పుడు ఎవరన్నా ఉంటే చూద్దామని ఇక్కడ స్టార్ట్ అయ్యాం మేము. ఏం తీసుకున్నా? ఇటే పోవాలన్నా? ఓకే ఓకే ఓకే. అయితే చూడు మరి, నువ్వు ఇస్తానంటే ఏమన్నా అరేంజ్ చేద్దాం అమౌంట్. కన్ను ఇచ్చి పైసలు తీసుకొని నేనేం చేస్తాను? ఏం చేస్తాను? నవ్వుతావేమన్నా? నేను జోక్గా అనట్లేదు, సీరియస్గా చెప్తున్నా. కన్ను ఇస్తారన్నా ఎవరన్నా? డబ్బులు ఏమైనా అయితే ఇచ్చేద్దాం. డబ్బులు తీసుకొని నేనేం చేస్తా? కన్ను ఇచ్చేసి కన్ను లేకపోతే నేను ఎట్లా ఫోన్ చేసి చూపిస్తా, మాట్లాడదాం. నీ కన్ను ఇచ్చేయన్నా? నీ కన్ను ఇచ్చేయన్నా? నా కన్ను ఎందుకు ఇస్తా? నువ్వు ఇచ్చింది డబ్బులు తీసుకో. ఫ్యామిలీ ఉందన్న, చిన్న పాప ఉంది. మాట్లాడలేదా ఫ్యామిలీ? ఏం మాట్లాడుతావు? లిఫ్ట్ ఇచ్చినందుకు నువ్వు పూరా కన్ను అంటే అట్లా ఇస్తారా ఎవరన్నా? కన్ను ఇస్తారా ఎవరన్నా? ఎంత డబ్బులు? ఒక్క నిమిషం. హలో అన్న, హాయ్ అన్న. బాబు చెప్పు. అదే మీరు లాస్ట్ టైం మనం హాస్పిటల్ దగ్గర కలిసాం కదా, బంజారాస్. అవునవును, గుర్తున్నది. అదే అది ఏదో కన్ను అవసరం పడిందని చెప్పారు కదా మీరు. అవును బాబా, దొరికిందా బాబు అది? ఒక అన్నతో డీలింగ్ చేస్తున్నా. అదే డీలింగ్ చేస్తున్నా. అది ఆయన చెప్తే నమ్మట్లేదు. ఒకసారి మీతో మాట్లాడదామని కాల్ చేశాను సార్. కంపల్సరీ రిక్వైర్మెంట్. అది అమౌంట్ ఎంతవరకు అన్నారు మీరు? అమౌంట్ అది 5 to 10 lakh వరకు గిట్ట ఇయనికి రెడీ ఉన్నారు. అచ్చా. అదే మీ కజిన్ వాళ్ళ ఫాదర్ అన్నారు కదా మీరు? అవును. ఓకే. అదే ఇప్పుడు ఏమన్నా అడ్వాన్స్ కొట్టేస్తే కొట్టేయండి. ఈయనైతే ఒప్పుకున్నాడు, డోనర్ అయితే ఒప్పుకున్నాడు. ఎవరు ఒప్పుకున్నారు? అబ్బాయి ఓకే ఉన్నాడంటే ఇప్పుడే కొట్టేస్తాను. అదే నా నంబర్కి కొట్టేయండి, లేకుంటే మీ నంబర్ ఇస్తారా?
నేను కన్ను ఇయ్యనంటే నా నంబర్ ఇయ్య అంటావు నువ్వు. బాబు వినిపిస్తుందా? చెప్పండి చెప్పండి సార్. అది నాకు ఒకవేళ డోనర్ ఎవరైనా దొరికితే ఎంత ఖర్చైనా పర్లేదు, ఇచ్చేద్దాం. అదే డోనర్ దొరికారు, నా పక్కనే కూర్చున్నారు ఆయన మాట్లాడు అమౌంట్ ఎంత ఇస్తారు అనేది ఆయన కూడా కొంచెం ఫైనాన్షియల్ గా టైర్డ్ అంట. ఆయన ఏదో కంపెనీలో చేస్తా అంటున్నాడు ఆయన. ఓకే, ఏజ్ ఏముంటుందా బాబుది? అన్న ఏజ్ ఎంత అనేది? అన్నా నేను కన్ను ఇయ్యానన్నా, నా ఏజ్ తీసుకొని నువ్వేం చేస్తావు నాకు అర్థం కాదు. ఏజ్ అయితే చెప్పన్నా. అరే నేను కన్ను ఇయ్యానన్నా, కన్ను ఎందుకు ఇస్తాను నేను? అదేమన్నా ఇదే? లేలే బాబు, డబ్బు గురించి వరి కాకు, డబ్బు ఎంత ఇస్తారు? ఇచ్చేద్దామన్నా, పర్లేదు తీసుకో, నువ్వు ఎంత కావాలి. కన్ను ఉంటే నేను డబ్బు సంపాదించానా అన్న? నువ్వు గిట్ట ఏం వన్ టైం సెటిల్మెంట్ అన్న, ఇప్పుడు అడ్వాన్స్ కొట్టిస్తా నేను. కన్ను ఒక కన్ను మూసుకొని నేను ఏం చేయాలి? ఎట్లా అంటే ఎట్లా అన్నా? చూడు ఫ్యామిలీ ఉందంటున్నావు. ఫ్యామిలీ అందరికి ఉంది, ఇప్పుడు మీకు లేదా ఫ్యామిలీ? ఉంది కానీ నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నీకు సపరేట్ సర్టిఫికెట్ చేస్తాను. ఆ బాబు ఎవరైతే దొరికిండో వాడిని మాత్రం వద్దకు. ఇప్పుడు నేను కొల్లూరుకి అయితే పోతున్నా ఈయన వేసుకొని, నేను డైరెక్ట్ వచ్చాను మరి ఎటు సైడ్. బండి ఆపు, బండి ఆపు అన్న. హలో బండి ఆపు అన్న, ఒక్క నిమిషం. హలో బండి ఆపు, అరే బాబు ఆగు. బండి ఆపు. హలో ఎవరు తెలకుండా తవ్వకరా. అదే నేను వెనక ముందు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? బండి ఆపు అన్న, లేదు. బండి పక్కన ఆయన తీసుకో. వైన్ దగ్గర ఉంటే వేసుకొచ్చాను. ఒక్క నిమిషం నేను మాట్లాడతాను. నీకు సపరేట్ సెటిల్మెంట్ చేస్తా తవ్వకరా. రైట్ బండి ఫస్ట్ పక్కకు తీసుకోను నాకు. అది ఏమైందన్నా, ఇప్పుడు వెళ్ళిపోతాం, ఏం పెద్ద ప్రాబ్లం కాదు అది. పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలనా? అరే ఫోన్ ఏం చేస్తున్నా, ఆగు. ఎట్లా చేసేటాను? పైసలు ఇచ్చేద్దాం అంటున్నా. నీ అకౌంట్ నెంబర్ చెప్పు. ఎంత అమౌంట్ కావాలి నీకు? 10 lakhs. అవసరం లేదు నాకు, 10 lakhs అవసరం లేదు నాకేమో. బండి పక్కకు తీసుకో. టెన్షన్ తీసుకోకన్నా, ఒక్క కన్నే కదా, రెండో అయితే తీసుకోవట్లేము కదా. అవన్నా ఒక కన్ను నీది ఇచ్చేసాయి నువ్వు. ఒప్పుకునేటట్టు లేడు. ఇంజక్షన్ తీయమంటావా? ఇంజక్షన్ ఏమో అవసరం లేదన్న, ఒప్పుకుంటాడు లైట్ తీసుకో. ఫస్ట్ బండి ఆపనా, నువ్వు ఫస్ట్ బండి పక్కకు ఆపు. పర్లేదు పోదాం. బండి ఆపనా ఫస్ట్, బండి ఆపు నువ్వు. బండి ఆపు పక్కకు. పైసలు ఇస్తాం, పుణ్యానికి కాదు. నువ్వు ఆగు, ఏంది మర్యాద మాట్లాడుతుంటావు, కథలు పడుతున్నావు కదా. బండి ఫస్ట్ పక్కకు ఆపుకున్నా నువ్వు. డబ్బులు ఎంత కావాలి ఇస్తాం. డబ్బులు నాకు అవసరం లేదు, నేను ఇయ్యాను కన్ను ఇయ్యాను నేను. ఏం కాదు, 5 minutes 15 minutes లో వెళ్ళిపోతాం మనం. ఫస్ట్ బండి ఆపనా పక్కకు. ఏం పర్లేదు, ఆగు. వెళ్ళిపోతున్నాం మనం. యూటర్న్ తీసుకుని రమ్మని అక్కడే దించేస్తాను, నేను అక్కడే దించేస్తా. ఊర్లో కూర్చోను. అదే నేను ఇయ్యానా నా కన్ను, చెప్తే అర్థమైతే లేదా నీకు? ఫోన్ పే నంబర్ చెప్పు. నాకు అవసరం లేదు, ఫోన్ పే నంబర్ చెప్పు, అమౌంట్ కొడదాం. అవసరం లేదు నాకు, అమౌంట్ అవసరం లేదు, నేను ఏమి ఇయ్యాను. చెప్పు మీ అకౌంట్ నెంబర్ చెప్పు. నేను ఏమి ఇయ్యానా అన్న? ఆపనా బండి ఆపు పక్కకు. అది ఇక్కడ మొత్తం అడవి బ్రో, నేను అక్కడే దించేస్తా. అడవి ఉంటే నేను నడుచుకుంటా వస్తానా? పర్లేదు కూర్చో. నా కన్ను గిన్ను అది ఇది నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తాం అలా. కక్క కాదన్నా అన్న, దించేస్తానా? దించేస్తా. మా వాళ్ళకి పిలుస్తా ఫోన్. అరే నేను దించేస్తాను, మీ వాళ్ళని దించేస్తాను. పిలుస్తా మా మీ వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తాం. ఇంజక్షన్ ఆయన మంచోడు లెక్క వదిలే. నాకు ఫ్యామిలీ ఉందన్న, పిల్లలు ఉన్నారు, పోవాలి ఇంటికి. ఇప్పుడేం రిక్వెస్ట్ చేస్తున్నావు, బెదిరిస్తున్నాను? చెప్తున్నా కదా నీకు 10-12 లక్షలు ఇప్పిస్తా నీకు. నాకు అవసరం లేదు. ఏం కాదు, 5-10 నిమిషాల్లో నేను దించేస్తా, సరేనా? నాకు అవసరం లేదన్నా, దించేస్తా, అక్కడ దించేస్తా నేను. నాకు దింపేసాయి. ఎక్కడెక్కడ దిగుతావు? ఎక్కడ నుంచి ఎప్పుడు పోతావు? అక్కడ దించేస్తా అంటున్నా కదా. పోతా నీకేం, నేను లిఫ్ట్ అడిగి తప్పు చేసినా? వచ్చేసాను 2-3 నిమిషాల్లో దించేస్తాను, వెళ్ళిపో. ఫస్ట్ నా ఫోన్ ఇచ్చేయండి అన్న. నా ఫోన్ ఉండని ఫోన్ ఏం చేస్తావు? నా ఫోన్ ఒక ఫోన్ కాల్ చేస్తాను, ఫోన్ ఇవ్వండి. ఇప్పుడు అట్లా కాదు, నీకు లిఫ్ట్ ఇచ్చిన, ఇంత దూరం తీసుకొచ్చిన, ఎట్లా అంటావు మరి? నువ్వు ఫస్ట్ ఒప్పుకున్నావు, తప్పు కదా అది. నేను ఎప్పుడు ఒప్పుకున్నా? ఏమని చెప్పలేదు. సరే నేను చెప్తుంటే సరే అన్నావు కదా మరి. అనలేదు, నేను ఎప్పుడు అన్నా? ఫస్ట్ నుంచి ఇయ్యాననే చెప్తున్నా నేను ఎప్పుడు చెప్పినా? ఏం కాదన్నా, ఒక కన్నే కదా, నువ్వు జీవితం నీకన్నీ ఇచ్చేసా అన్న. ఒకటి నువ్వే పెట్టుకో 10 లక్షలు. నాకేం అవసరం, నాకు చిన్న పాప ఉంది, నాకేం అవసరం లేదు. నాకు కూడా ఇస్తుంటున్నాడు, నీతో పాటు నేను సెటిల్ అయిపోతానా? అంటే నా కన్ను ఇచ్చి నువ్వు సెటిల్ అయిపోతావా? నీ కన్ను ఇచ్చేసాయి, నాకేం అవసరం లేదు, పైసలు గిట్ట ఏం అవసరం లేదు. ఏం లేదు 10-20 నిమిషాల్లో వెళ్ళిపోతాం మనం. ఫస్ట్ బండి ఆపనా? దగ్గర ఎల్వి ప్రసాద్ ఉంది కదా, నాకు అదంతా ఏం తెలియదు. ఏముంటదన్నా, ఒక పేపర్ ఇస్తాడు ఆయన, పేపర్ మీద సిగ్నేచర్ చేసి ఉరలడం కాదన్నా. నీకు ఇప్పుడే అమౌంట్ కొట్టిస్తాను నేను. జస్ట్ నువ్వు ఏం మాట్లాడకు, నేను మొత్తం చూసుకుంటా, నువ్వు జస్ట్ ఒక సిగ్నేచర్ పెట్టు చాలు. ఏం పెట్టాను నాకు ఇక్కడ దింపేసాయి, నాకు బండి పక్క కాపు. దింపడం కాదన్నా, ఒక సిగ్నేచర్ పెట్టు నువ్వు అంతే. నాకు అవసరం లేదు. ఇప్పుడు 5 లక్షలు నేను అడ్వాన్స్ గా 5 లక్షలు ఇప్పుడు కొట్టిస్తా అంటున్నావు కదా. 10 లక్షలు గిట్ట అవసరం లేదు నాకు. నేను కన్ను ఇయ్యాను, ఏం ఇయ్యాను.
నాకేం అవసరం ఉన్నది కన్యానికి? ఆపనా బండి ఆపు. అరే మనం పబ్లిక్ ఏరియాలోనే ఉన్నాం అరే కదా, అన్న, ఎందుకు ఆగమవుతున్నావు? క్లాస్ క్లాస్ అంతా వాళ్ళు ఎంత చూడు మళ్ళా. ఎక్కువ దించేస్తున్నా డోర్ తీసి బయట దొబ్బేస్తా దొంకితే పడతావు నా కింద, మళ్ళీ ఆపనా? ఇంజూరీ అవుతుంది. ఇక్కడనే అన్న ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ చెప్తాను. నాకు మూత్రం వస్తున్నది. ఎప్పుడే వచ్చేసిందా నీకు? ముందు ఆపుతా నేనా, సరేనా? ముందు ఆపుతా, ముందు పోయి ఆపుతా చూసి. ఫస్ట్ ఇది తీయనా? ఫస్ట్ ఏ బాబు ఆగు, 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 ఏయ్ బాబు ఆగు, ఏయ్, 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 ఆగు, 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 ఆగు. ఏం లేదు, ఏం లేదు. ఓకే ఓకే ఓకే, ఏం లేదు బ్రో, టెన్షన్ పడకు. మనోడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిండు, ఫస్ట్ ప్రాంక్ వీడియో చూస్తున్నాము. ఏమైనా ఉండనన్న నాకు ఫస్ట్. విను 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 విను, అక్కడ ఫోన్ కనిపిస్తుందా? ఫోన్ కనిపిస్తుందా? మేము వీడియో షూట్ చేస్తున్నాం అంతే, ఏమీ లేదు. వీడియో ఉంది అక్కడ, వీడియో. ఇది ప్రాంక్ వీడియో బ్రో. ఏం భయపడ్డా అన్న? ఏం కాదు, ఏం కాదు, దించేసాం బ్రో. లేదు జోక్ గా అన్నాము. ఇంకో మేము ఫోన్ మాట్లాడింది కూడా మా ఫ్రెండే. ఇట్లా చీకట్లో తీసుకోపోయి అట్లా చేయరా? నువ్వు కూడా ఎవరు బండి అంటే ఆడ ఇట్లా 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 లెఫ్ట్ ఆపి ఎక్కరాదు కదా. ఎప్పుడప్పుడు యాప్ ఈప్ అనొద్దన్నా, యాప్ ఈప్ అంటావు ఏమన్నా అంటే ఇంతకు ముందు కక్క అంటున్నావు. ఏం లేదు, మెల్లిగా దిగు. మావాడు శంకర్ నాని అని యూట్యూబర్, అయినా ప్రాంక్ చేసిన మొత్తం అడవిలో అక్కడ ప్రాంక్ చేస్తే ఎట్లా? అందుకే అన్నోన్ బండి ఎప్పుడు ఎక్కొద్దు, ఈ చీకట్లో ఆపంగానే రపాక్మని వచ్చి ఎక్కుడే నాన్న, చూసుకోవాలి. సరే మరి, రైట్. నా పేరు సంతోష్, ఉంటానా? రైట్, బాయ్. నీ పేరేనా? నా పేరు రవి. ఆ పేరే అడగలే కదా. అన్నోన్ కార్ పో లేకైతే మధ్యలో డ్రాప్ అయితే చేసినాం కదా. రైట్, వెళ్ళిపో. ఓకేనా? ఇక్కడే ఉంటావా నాను? మేము లింగంపల్లిలోనే ఉంటాం. రైట్, బాయ్. చూశారు కదా ఫ్రెండ్స్, ఎలా బకరా చేసామో. సో మీరు కూడా అన్నోన్ పర్సన్ వెహికల్ ఎవరు ఎక్కొద్దు. ఎంత సఫర్ అయ్యిండో చూడండి. ఆయన ఫేస్ ఇప్పటి వరకు భయంతోనే ఉన్నది. కాలర్ పట్టుకున్నాడు, ఇగో ఇక్కడ కొంచెం రాసుకోపోయింది నాకు కూడా. ఫస్ట్ టైం అయితే ట్రై చేసినాం. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, శంకర్ నాని ఛానల్ షేర్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.